శ్రీ ముసలమ్మ తల్లి జాతర మహోత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహించడానికి సహకరించిన దాతలకు, భక్తులకు ఆలయ కమిటీ సభ్యులు కృతజ్ఞతలు తెలియజేశారు. కాకినాడ రూరల్ మండలం ఇంద్రపాలెం గ్రామంలో శ్రీ ముసలమ్మ తల్లి జాతర మహోత్సవాలు ఘనంగా ముగిశాయి. ఆఖరు రోజున అమ్మవారి తీర్థం వైభవంగా జరిగింది. భక్తులు అమ్మవారికి మొక్కుబడులు, నైవేద్యములు చెల్లించుకున్నారు. అమ్మవారిని దర్శించుకునేందుకు క్యూలైన్లలో భక్తులు బారులు తీరారు. శ్రీ ముసలమ్మ తల్లి ఆలయం పరిసరాలలో భారీ విద్యుత్ లైటింగ్ను ఏర్పాటు చేశారు. అయోధ్యరాముని నమూనా ఆలయం విద్యుత్ అలంకరణ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. అమ్మవారి తీర్థం సందర్భంగా బిక్కవోలు వారిచే బ్రహ్మాండమైన రకరకాల బాణసంచ కాల్చారు. ఈత చెట్టు, సర్పం ఆకృతులలో నిర్వహించిన బాణసంచ కాల్పులు సందర్శకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. కాకినాడ రూరల్ మాజీ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి సత్యనారాయణమూర్తి దంపతులు, వారి కుటుంబ సభ్యులు ఈ కార్యక్రమాన్ని స్వయంగా వీక్షించారు. వేలాది మంది భక్తులు అమ్మవారి తీర్థంలో పాల్గొన్నారు. శ్రీ ముసలమ్మ తల్లి జాతర మహోత్సవాల సందర్భంగా పటిష్ట పోలీసు బందోబస్తును ఏర్పాటు చేసి స్వయంగా పర్యవేక్షించిన ట్రైనింగ్ డీఎస్పీ కె ప్రమోద్ బాణసంచ కాల్పులు ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన బిక్కవోలు బాణసంచ తయారీదారులను ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు దుస్సాల్వాలతో సత్కరించారు. ఈ సందర్భంగా ఇంద్రపాలెం గ్రామ మాజీ సర్పంచ్ గుత్తుల రామలింగేశ్వరరావు మాట్లాడుతూ అమ్మవారి ఆలయం విశిష్టతను గురించి తెలియజేశారు. అనసూరి తిరుపతిరావు మాట్లాడుతూ అమ్మవారి జాతర మహోత్సవాల నిర్వహణకు సహకరించిన దాతలకు, భక్తులకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర సెట్టిబిల్జ కార్పొరేషన్ డైరెక్టర్ అనసూరి ప్రభాకర్ రావు, మాజీ సర్పంచ్ పలవెల వీరబాబు, మాజీ ఎంపీటీసీ సభ్యులు సరిదే నాగహరనాథ్, ఆలయ కమిటీ సభ్యులు అనసూరి శ్రీనివాసరావు, మురళీ రామకృష్ణ, మోహన్, పలివెల శ్రీను, అంజిబాబు, నారాయణ వీరభద్రరావు, బొంతు లీలాకృష్ణ, జ్యోతి కుమార్, ఆలయ కమిటీ సభ్యులు, వేలాది మంది భక్తులు, మహిళలు పాల్గొన్నారు. తల్లి దైవమే ఆ సాక్షిగా ఈ రోజున అనేక ప్రజలు విరాళాలు ఇచ్చి ఈ రోజున ఒక 20 పైసలు 10 పైసలతో ఈ స్తంభాలను సాగు చేసి వేల దగ్గరనే 15 లక్షలు 20 లక్షల రూపాయలు ఖర్చు పెట్టే స్టేజ్కి ప్రజల యొక్క విరాళాలు తప్ప ఎవరు సొంత ఆస్తితో మనం కార్యక్రమం చేస్తలేదు. అమ్మవారి దయ వల్ల ఈ రోజున మరి 54 సంవత్సరాలు బట్టి ఇదే గొప్ప చెట్టు వారు మరి బాణాసంచ కానీ ఆ తాతయ్య గారు కానీ ఆ తండ్రి గారు తాతయ్య గారు వారసత్వంగా ఈ బాణాసంచ కార్యక్రమం వాళ్ళే చేస్తున్నారు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అనేక కార్యక్రమాలు పూర్వం నుంచి ఎవరు చలపతి గారు, బాలా చలపతి గారు లైటింగ్ ఏర్పాటు చేస్తారు. ఆయన కూడా 2 సంవత్సరాలు బట్టి ఇప్పుడు కూడా ఈ లైటింగ్ డబ్బులు ఎంత ఇచ్చామన్నది కాదు, ఈ బాణాసంచకి ఎంత ఇచ్చాం కాదు, వాళ్ళు ఖచ్చితంగా ఇక్కడ ఏర్పాటు చేయాలని ఉద్దేశంతో చేస్తున్నారు. ఈరోజు పోలీసు వారు కానీ అనేక మంది ఎమ్మెల్యేలు కానీ ఇలా కన్నబాబు గారు కానీ మరి పిల్లి సత్యబాబు, అనంతలక్ష్మి గారు కానీ అనేక విషయాల్లో మనకు సహకరిస్తున్నారు. ఈ రోజున ఆ మినిస్టర్ గారు కూడా, మాజీ మినిస్టర్ గారు కురసాల కన్నబాబు గారు కూడా ఎంతో సహకరించి కార్యక్రమం చేపడం చేశారు. వారందరికీ కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నారు. కూడా ఎంతో వైభవంగా ప్రజల యొక్క సహకారంతో, ప్రజల యొక్క విరాళాలతో ఈ కార్యక్రమాల్లో జరిగేటటువంటి అన్ని రకాల వ్యవహారాలు, ఖర్చులు అన్నీ కూడా ప్రజల విరాళాలే. అమ్మవారికి అంటూ ఆస్తులంటూ ఏమీ లేవు. ఇది ప్రజల సహకారం, రాజకీయ వర్గాల సహకారం, పోలీసు వర్గాల సహకారం. వాళ్ళ రూల్స్ని వాళ్ళు పాటిస్తూ మాతో సహకరించి అమ్మవారికి ఎంతో ఇదిగా ఈ కార్యక్రమాలను విజయప్రదం చేయడానికి కోఆపరేట్ చేస్తున్నారు. కాబట్టి అలాగే ప్రజలకు కూడా మా కమిటీ తరఫున ధన్యవాదాలు చెప్తున్నాము.